హాయ్ అండి. ఈ ఎగ్ నూడిల్స్ హాయ్ అండి. ఈ మనం ఎగ్ తయారు నూడిల్స్ చేసుకునే విధానం తయారు చేసే ఒకసారి ముందు చూద్దాం. ఒకసారి దీని బోన్ ప్రాసెస్ పెట్టి నీళ్ళు చూడండి. పోసుకున్నామండి. ముందుగా మనం నూడిల్స్ ఆ చికెన్ నూడిల్స్ అనేవి ఫ్రైలో ఫ్రై ఉడకవుతాయండి. అవి పెట్టి కొంచెం తీసాం. కొద్దిగా వేడి నీళ్ళు తర్వాత పొంగు రాగానే ఈ నూడిల్స్ అనేవి ఆ నీళ్ళు అందులో అనేవి వేడెక్కాక వేసుకున్నామండి. ఒక పొంగాక అవి అందులో కొద్దిగా నూడిల్స్ ఒక అనేవి 5 నిమిషాలు వేసుకోవాలి. మనం ఉడకబెట్టుకోవాలి. వేసుకొని కొద్దిగా మెత్తబడేదాకా మన ఉంచుకోవాలండి. చేతికి తర్వాత కొద్దిగా బౌన్లో తీసి చూసుకొని నీట్గా మెత్తగా వడగట్టుకోవాలి తగిలేటట్టు శుభ్రంగా. చూసుకోవాలి. వడగట్టుకొని తర్వాత ఒక దాంట్లో ఆరబెట్టుకోవాలి. అవి వేరే దాంట్లో వడగట్టుకొని బయట ఆరబెట్టుకోవాలి. అవి కనీసం ఒక ఒక అరగంట 10 ఆరితే నిమిషాలు అవి ఆరాలండి. ఆరితే అతుక్కోకుండా ఉంటాయండి. దేనికి దానికి విడిపోద్ది. దానికి మనం మెటీరియల్ ఈ లోపల రెడీ మీరు చేసుకోవచ్చు. చూసారు కండి, ఇవి చూడండి, టమాటాలు, క్యారెట్, కొత్తిమీర, క్యారెట్, కొత్తిమీర, క్యాబేజీ, క్యాబేజ్, మిర్చి, ఉల్లిపాయ తీసుకున్నాం. పచ్చిమిర్చి, ఆనియన్ ఇదిగోండి అండి. ఆరాక నూడిల్స్ అనేవి ఇదిగోండి ఇలా ఆరాక ఉంటాయి. మనం బౌన్లో తీసుకున్నాం. నేను ఈ మిర్చి, మనం ఈ కొత్తిమీర, లోపల అన్ని క్యారెట్ రెడీ అన్నీ చేసుకొని తురిమి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాము. సిద్ధంగా ఉంచుకున్నాం. చూడండి. తర్వాత పెట్టుకున్నాక ఒక ఇక బౌల్ బౌన్లో పెట్టి ఆయిల్ అందులో పోసుకోవాలి. ఆయిల్ వేసాం. ఆయిల్ కొద్దిగా మేము వేడెక్కాక తీసుకున్నామండి. మనం తురుము పెట్టుకున్న క్యారెట్ కానీ, ఆయిల్ పోసాక ఉల్లిపాయలు, అది టమాటా కొద్దిగా ఇవి ఆయిల్ అనేది వేడెక్కుతుంది. వేడెక్కాక మనం ముందుగా తరుక్కొని ఉంచుకున్న క్యాబేజీ కానీ, ఆ ఇందులో తర్వాత క్యాబేజీ వేసాం. ఆనియన్ కానీ, అలాగే టమాటా కానీ అవి అందులో వేసుకోవాలి. బాగా మగ్గాలండి. టమాటా ముక్కలు బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా బాగా మగ్గనివ్వాలి, ఫ్రై అవ్వాలి. చూడండి, ఫ్రై అవుతుంది. కొద్దిగా మగ్గాక అనేది అందులో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇందులోనే మనం సాల్ట్, మసాలా అవన్నీ వేసుకుంటే నూడిల్స్కి బాగా పడుతుందండి. లైట్గా చిల్లడి పసుపు కూడా వేసుకున్నాం. మేము మిరియాల పొడి అండి, కారం బదులు కొద్దిగా మిరియాల పొడి వాడుతున్నామండి, మంచిదని. పసుపు కూడా లైట్గా వేసుకున్నామండి. పట్టించిన పసుపు అండి, అది అంత నిండుగా పచ్చగా ఉంది. అది బాగా మగ్గాలండి. మసాలా పొడి అండి, ధనియాల పొడి. ఇది బాగా మగ్గాక కొద్దిగా కారం మసాలా కూడా కొంచెం వేసుకున్నామండి. నూడిల్స్ ఉడకబెట్టుకున్నామండి. దాన్ని ఇంకా పోగులోనే బాగా ఫ్రై అవ్వాలి. కొద్ది బాగా ఫ్రై అయ్యాక అందులోనే కొద్దిగా పక్కలాడుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ అనేది పోసుకున్నామండి. కొద్దిగా ఆయిల్ అనేది వేడెక్కాక మనం ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కాక ఎగ్స్ అనేది అందులో ఇచ్చేసుకోవాలి. పగలగొట్టి అందులో వేసుకోవాలి. మనం అందులో వేసుకోవాలండి. మనం వేసిన వెంటనే ఎగ్స్ కలపకూడదండి. కొద్దిగా ఎగ్స్ అనేది తీసుకోవాలి. ఆమ్లెట్ అనేది 4 వేసుకున్న బాగానే ఉంటుంది. మనం 3 ఎగ్స్ వేసుకొచ్చి 4 ఎగ్స్ వేసుకొచ్చి మన ఇష్టం అనేది. మేము 2 ఎగ్స్ వేసుకున్నాం సగానికి కాబట్టి. మనం అది వేడెక్కాక అప్పుడు మనం కలుపుకోవాలండి. చూడండి ఒకసారి అలాగ అందులో చూపిస్తున్నాం మీకు. వేడెక్కిందండి, బాగా కలుపుతున్నాము. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అంతా బాగా ఉంచుకోవాలి. బాగా నూడిల్స్ కూడా పట్టాలి కాబట్టి బాగా ఫ్రై అయ్యిందండి. ఇంకా మనం నూడిల్స్ అనేవి అందులో వేసుకుంటున్నాము. ఒక 5 నిమిషాలు మనం అలాగా తిరిగేసుకుంటూ ఉండాలి. ఆ నూడిల్స్ అనేవి అందులో వేసుకున్నామండి. కింద మంటలాగే ఉంచుకోవాలండి. అలా ఆరిపోయినాయి శుభ్రంగా పొడిపొడిలాడుతున్నాం. ఏమన్నా ఉడకబెట్టాక కొంచెం మంట మీదే బాగా మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మసాలా అంతా దానికి పట్టేదాకా మనం బయట తినే నూడిల్స్లో మనం టేస్టింగ్ సాల్ట్ అవన్నీ వేస్తామండి, వేస్తారు. అవి మనం అవి వేసుకోవట్లేదు, అది మంచిది కాదు అంటున్నారు. బయట అనేది చాలా వీడియోలో చూస్తున్నాం కూడా టేస్టింగ్ సాల్ట్ అనేది ఎక్కువ తిన్నా మంచిది కాదని. మీరు కూడా బయట తిన్నప్పుడు లైట్గా వేయించుకోండి.
ఇంట్లో మేము ఎప్పుడు చేసుకున్నాం ఇలాగే చూడండి వేడి వేడి నూడిల్స్ రెడీ అయినాయి. పైన అనేది కొత్తిమీర ఇప్పుడు వేసుకున్నామండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నూడిల్స్ అంట మాత్రం ఇంకా ఆపలేదండి, బాగా మనం ఇది అవ్వాలి. వాటికి నూడిల్స్ అనేవి అందులో బాగా మిక్స్ అయితేనే రుచిగా ఉంటుంది. బయట సాసులు, చిల్లీ సాసులు, టమాటా సాసులు అవి వాడట్లేదండి. చూడండి ప్లేట్లో తీసుకుంటున్నాం, తయారైపోయినాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, చూడండి నూడిల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోండి ఇక అయిపోయినాయి నూడిల్స్. బయట మనం